మీకు పాస్‌పోర్ట్ ఉందా? ఎందుకు అడుగుతున్నానంటే, చాలామంది అనుకుంటారు పాస్‌పోర్ట్ ఉన్నంత మాత్రాన సిటిజన్‌షిప్ సంబంధించిన ధృవీకరణ పత్రం అని. అందరూ అనుకునేవాళ్ళు. భారత పౌరసత్వంగా తాము చెప్పుకోవడానికి మన దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు. దాన్నే మనం అనుకుంటాం. సిటిజన్‌షిప్ కార్డ్ లాంటిదే పాస్‌పోర్ట్ అని. కానీ భారత విదేశాంగ శాఖ చెప్తుంది. పాస్‌పోర్ట్ ఉన్నంత మాత్రాన మీరు భారతదేశ పౌరులు కాదు అని. దీనిపై హైదరాబాద్ ఎంపీ చాలా వ్యంగ్యంగా స్పందించారు. మళ్ళా భారత పౌరసత్వం రుజువు చేసుకోవాలంటే ఇంకేం కావాలి? పాస్‌పోర్ట్‌ని కూడా మీరు గుర్తించకపోతే ఇంకా దేన్ని గుర్తిస్తారు? ఇంకా ఇలా చూసుకుంటూ పోతే 2030 వరకు ఇంకా బీజేపీ ఎలాంటి స్థితికెళ్ళిపోతుందంటే, బీజేపీ సభ్యత్వ కార్డు ఉన్నవాళ్ళే భారతీయ పౌరులు అని చెప్పే స్థాయికి వెళ్ళిపోతారంటూ చాలా వ్యంగ్యంగా ఆయన ట్వీట్ చేశారు. ऐसा जिस राह पर देश जा रहा है, अब ऐसा लगता है कि आने वाले दिनों में बीजेपी का मेंबरशिप का कार्ड सिटीजनशिप का हो जाएगा, यही दिख रहा है। अब आप देखिए कि सेक्शन 6 सबसेक्शन 2 और सबसेक्शन ए पासपोर्ट एक्ट का पढ़ लीजिए। वो क्या कहता है कि पासपोर्ट उसी को दिया जाएगा या नहीं, उसको नहीं दिया जाएगा जो भारत का नागरिक नहीं है। अब बताइए क्या करें हम? पासपोर्ट देने के लिए पुलिस वेरिफिकेशन होता है, मैंडेटरी है पुलिस वेरिफिकेशन। अब मिसाल के तौर पर तेलंगाना की पुलिस को पहला प्राइज लेकर आए डीजीपी साहब, क्योंकि वो 4 दिन में पुलिस वेरिफिकेशन कर रहे हैं। वो प्रूफ नहीं है, बर्थ सर्टिफिकेट प्रूफ नहीं है, आधार कार्ड प्रूफ नहीं है, वोटर आईडी कार्ड प्रूफ नहीं है। भाई क्या प्रूफ है फिर? अच्छा, सिटीजनशिप का सर्टिफिकेट किसको मिलता है मालूम आपको? जिसको सिटीजनशिप मिलता है रजिस्ट्रेशन से और नेचुरलाइजेशन से। अब यहां पर जितने आप लोग खड़े हैं, आपके दादा परदादा भारत में पैदा हुए, भाई नेचुरलाइजेशन तो नहीं हुआ ना, अब कहां से लेंगे सर्टिफिकेट बताइए? यानी सरकार अगर कल चाहेगी तो किसी को बोलेगी तुम नहीं है। अब मैं क्या बताऊं फिर? अब मेरे खबरस्तान को तो आप एक्सेप्ट नहीं करेंगे जहां मेरे परदादा हैं या उनके दादा के बाबा हैं। ये अजीब मामला है। फिर सेक्शन 6(2)(a) क्या है? एक वेरीफाइड डॉक्यूमेंट है। अब यही तो सरकार अपने हाथ में इन चीजों को ले रही है और हर एक को वल्नरेबल बता रही है, तो ये तो अप्रिहेंशन पैदा होगा ना। అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు ప్రత్యేకించి మేమేం చెప్పడం లేదు, పాస్‌పోర్ట్ అనేది కేవలం ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమే. గతంలో చాలాసార్లు అన్నాం, ఇప్పుడు కూడా అదే అని చెప్తారు వాళ్ళు. ఇంకా ఇక్కడ ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. సుప్రీంకోర్టు ఇటీవల ఏం చెప్పింది? ఆధార్ కార్డు ఉన్నంత మాత్రాన భారతీయ పౌరసత్వం లభించినట్టు కాదు అని. పాన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్‌పోర్టు కేవలం ఇవి గుర్తింపు పత్రాలు మాత్రమేనట. మనం ఇండియన్ సిటిజన్ అని చెప్పుకోవడానికి ఈ పత్రాలు ఉపయోగపడవు. ఇండియన్ సిటిజన్ అని చెప్పుకోవాలంటే బర్త్ సర్టిఫికేట్ ఉండాలి, ఆ తర్వాత నివాస ధృవీకరణ పత్రం ఉండాలి, పేరెంట్స్‌కు సంబంధించిన డాక్యుమెంట్స్ కావాలి, ఇంకా చాలా రకాలు. ప్రభుత్వం ఇంకా ఏమడుగుతుందో తెలియదు. ఇంతవరకు ఒక క్లారిటీ లేదు. దీనిపై అసలు ఇప్పుడు తేనె తుట్ట కదిలించినట్టు అయిపోయింది. ఇటీవల 14వ పాస్‌పోర్ట్ దివస్ సందర్భంగా ఒక సీనియర్ అధికారి మాట్లాడుతూ ఈ కామెంట్ చేశారు ఆయన గురువారం నాడు. దాంతో దేశవ్యాప్తంగా రచ్చ జరిగిపోతుంది. ఇంకా ఏది ధృవీకరణ పత్రం ఏంటి ఇండియన్ సిటిజన్గా చెప్పుకోవడానికి? ఇవన్నీ కేవలం పత్రాలు. అంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే, పాస్‌పోర్ట్ అనేది కేవలం ఇండియన్స్కే కాదు, వేరే దేశాల వాళ్ళకి కూడా ఇచ్చామని చెప్తుంది. ఇక్కడ చాలామంది పబ్లిక్ ఏం అడుగుతున్నారంటే, ఓకే మీరు పాస్‌పోర్టు కాదు, సిటిజన్‌షిప్‌కు సంబంధించిన పత్రం కాదు అంటున్నారు కదా. అయితే మీరు దాదాపుగా ఇప్పుడు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది దేశం యొక్క పౌరసత్వం వదిలి వెళ్ళారు అని లెక్క తీస్తే ఆ డేటా లేదు. 2011 నుంచి ఇప్పటివరకు 24 వరకు మనం చూసుకున్నట్లయితే 21 లక్షల మంది భారతదేశ పౌరసత్వానికి గుడ్ బై చెప్పి విదేశాలకు వెళ్ళారు. అయితే ఆ ప్రొసీజర్లో మనం చూసుకున్నట్లయితే పాస్‌పోర్ట్ సరెండర్ చేసి వెళ్ళారు. ఇది పౌరసత్వానికి సంబంధించిన డాక్యుమెంట్ కాదు అన్నప్పుడు మీరు అది ఎందుకు తీసుకున్నారు?
ఇంకొకటి ఏంటంటే ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కార్డు కానీ ఇవన్నీ మీవి అంటుంది ప్రభుత్వం. పాస్‌పోర్ట్ నాది అంటుంది కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వ ఆస్తి అంటుంది. మళ్ళీ అలాంటప్పుడు ఎందుకు ఆస్తి అంటుంది? పోనీ ట్రావెల్ డాక్యుమెంటే అనుకుందాం. ట్రావెల్ డాక్యుమెంట్ కోసం ఎందుకు పోలీస్ వెరిఫికేషన్, పత్రాల వెరిఫికేషన్ చాలా పర్సనల్‌గా ఎళ్లి విజిట్ చేసి ఆఫీసులో అన్ని రకాల వెరిఫికేషన్ అయిన తర్వాత ఇప్పుడు పోలీసులు కూడా చాలా మొత్తం డేటా అంతా తీసుకొని ఇస్తున్నారు కాబట్టి ఎందుకు దాన్ని మీరు చేసుకోవడం లేదు అనేది పబ్లిక్ అడుగుతున్నారు. ఈ కన్‌ఫ్యూజన్ ఎందుకు ఇలా క్రియేట్ చేశారు అని. ప్రభుత్వం ఏమంటుందంటే గతంలో కూడా కోర్టు కూడా చెప్పింది. బాంబే కోర్టు కూడా పాస్‌పోర్ట్ సిటిజన్‌షిప్‌కి సంబంధించిన సర్టిఫికేట్ ధృవీకరణ పత్రం కాదు అని. పాస్‌పోర్ట్ యాక్ట్ 1967 ప్రకారం చూసుకున్నా భారతీయులు కాని వాళ్ళకి కూడా ఇచ్చారట. ప్రజలు అడుగుతున్నారు ఎంతమందికి ఇచ్చారు మీరు చెప్పండి డేటా అని. ప్రభుత్వం అవి ఏం జవాబు ఇవ్వడంలా. ఇక మనం చూద్దాం 1955 భారత పౌరసత్వ చట్టం యాక్ట్ అది. ఆ యాక్ట్ ఏం చెప్తుంది అంటే పౌరసత్వం మన భారతీయ పౌరుడు అని మనం గర్వంగా చెప్పుకోవాలంటే మన దగ్గర ఎలా మనం ఇప్పుడు నేను భారతీయ పౌరుడిని అని చెప్పడానికి నా దగ్గర ఉన్న డాక్యుమెంట్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఒకటి పుట్టుక ద్వారా పౌరసత్వం ఇస్తారు. పుట్టుక ద్వారా అంటే జనవరి 26, 1950 నుంచి 30 జూన్ 1987 మధ్య ఎవరైతే పుట్టారో ఇక్కడ వాళ్ళందరూ భారత పౌరులు. అది క్లియర్. పుట్టుక ద్వారా పౌరసత్వం అనేది. ఇక సెకండ్ వంశపారంపర్యంగా పౌరసత్వం వస్తుంది. అది ఎలా? వంశపారంపర్యంగా అంటే ఇద్దరు పేరెంట్స్ హైదరాబాద్కు సంబంధించిన వాళ్ళు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అక్కడ అతను పిల్లోడు పుడతాడు. పేరెంట్స్ ఆధారంగా అతనికి కూడా అక్కడ అమెరికాలో పుట్టినా వేరే దేశాల్లో పుట్టినా వాళ్ళు కావాలనుకుంటే ఇక్కడ అప్లై చేసుకోవాలి అనుకుంటే నిబంధనల ప్రకారం వంశపారంపర్యంగా కూడా అతనికి వేరే దేశాల్లో పుట్టిన వాళ్ళకు కూడా పౌరసత్వం వస్తుంది. ఇక మూడవది రిజిస్ట్రేషన్ ద్వారా. అదే రిజిస్ట్రేషన్ ద్వారా అంటే ఏంటి? ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు మన ఇండియన్, అతను విదేశంలో ఒక అమ్మాయితో పెళ్లి చేసుకుంటాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇక్కడికి తీసుకొస్తాడు. అయితే ఇక్కడ కొంతకాలం నివాసం ఉండాలి. నివాసం ఉన్న తర్వాత ఏవైతే గైడ్లైన్స్ ఉన్నాయో ఆ గైడ్లైన్స్ ఫిల్ చేస్తూ అప్లై చేయాలి పౌరసత్వం కోసం. అప్పుడు ఎగ్జాంపుల్కు సోనియా గాంధీ మనం పేరు చెప్పుకోవచ్చు. న్యాచురలైజేషన్ అంటే ఒక విదేశీయుడు ఉంటాడు. చాలా ఎన్‌జీఓ ప్రాజెక్ట్స్ కానీ చాలా రకరకాల ప్రాజెక్టులు టెక్నాలజీకి సంబంధించిన ప్రాజెక్టులు మన దగ్గర ఇంప్లిమెంట్ అవుతుంటాయి. అతను ఉద్యోగ పని మీద వస్తుంటాడు. అంటే మనం చెప్పుకోవచ్చు కాటన్ దొర లాంటి వాళ్ళు. అంటే అది బ్రిటిష్ కాలం. అలా కాటన్ దొర లాంటి వాళ్ళు కాకుండా ఇప్పుడు ఈ సమయంలో కూడా టెక్నాలజీ నేర్పడానికి చాలామంది రష్యాకి సంబంధించిన సైంటిస్టులు మనం చాలా భాగస్వామ్యం ఉన్నాం. అలాంటి వాళ్ళు ఇక్కడ డిఆర్‌డీఎల్ ఎక్కడైనా పనిచేస్తున్నారు అనుకుంటాం. చాలా రోజులు అంటే 14 ఏళ్ళు పైగా అతను పనిచేసి ఇక్కడ ఉండాలని ఆసక్తి చూపి ప్రభుత్వానికి దరఖాస్తు చేసి ఆ గైడ్లైన్స్ అన్నీ ఫిలప్ చేస్తే ఆయనకు కూడా భారత పౌరసత్వం లభిస్తుంది. ఇక మన దేశం అలాంటి పనులు ఏం చేయడం లేదు కానీ పక్కనున్న దేశాన్ని ఆక్రమించి కొంత భూభాగం ఆక్రమించుకుంటే ఆ భూభాగంలో ఉన్న పౌరులకు కూడా అంటే దేశం ఆక్రమించిన ఏదైతే భూభాగం ఉంటుందో ఆ భూభాగంలో నివసిస్తున్న పౌరులకు కూడా మన పౌరసత్వం లభిస్తుంది. ఇది 1955వ చట్టం చెప్తున్న వివరాలు. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? పౌరసత్వం అంటే సిటిజన్షిప్ రుజువు ఏంటంటే ధృవీకరణ పత్రమే, సిటిజన్షిప్ సర్టిఫికేటే, పాస్‌పోర్టు, ట్రావెల్ డాక్యుమెంట్ అది, ఆధార్ కార్డ్, అలాగే పాన్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్ ఇవన్నీ గుర్తింపు కార్డులు మాత్రమే.